वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा, अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा। क्या से क्या बनाते हो, धन्य है भाग्य हमारे जो हमको पढ़ाते हो। अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा। खुदाई खिदमतगार हैं हम, जो पाते तेरा प्यार है। सौभाग्यशाली बच्चे हम, तेरे गले का हार है। कभी दिल में कभी पलकों पर, कभी दिल में कभी पलकों पर हमको बिठाते हो, जो हमको पढ़ाते हो। अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा। एहसान तुम्हारा बाबा कोई कैसे चुकाएंगे, महिमा तुम्हारी बाबा किन शब्दों में गाएंगे। नित्य शिक्षाओं भरी मुरली सुनाते हो, जो हमको पढ़ाते हो। अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा। जैसे दिल में तुम्हारे बाबा बच्चों के सिवा और कोई नहीं, वैसे दिल में हमारे बाबा तेरे सिवा और कोई नहीं। ज्ञान के हीरे मोती से हमको सजाते हो, जो हमको पढ़ाते हो। अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा, अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा। ओम शांति। गुड मॉर्निंग टू ऑल ऑफ यू। मीठे बच्चे, अभी तुम बहुत बड़े स्टीमर में बैठे हो। तुम कारी चैनल को पार कर क्षीर सागर में जा रहे हो। तुम्हारा లంగర్ ఉట్ చుకా హై। మధురమైన పిల్లలు, మీరిప్పుడు చాలా పెద్ద నౌకలో కూర్చుని ఉన్నారు. మీరు విషయ సాగరం నుండి క్షీర సాగరం వైపు వెళ్తూ ఉన్నారు. మీ నౌక తీరం దాటి వెళ్ళిపోతూ ఉంది। प्रश्न, बच्चों को विशेष थकावट किस बात में आती है? थकावट आने का मुख्य कारण क्या है? పిల్లలకు విశేషంగా ఏ విషయంలో అలసట వస్తుంది? అలసట రావడానికి ముఖ్య కారణం ఏమిటి? उत्तर, बच्चे चलते चलते याद की यात्रा में ही थक जाते हैं। इसमें थकावट आने का मुख्य कारण है संग दोष। పిల్లలు జ్ఞాన మార్గంలో నడుస్తూ నడుస్తూ స్మృతి యాత్రలోనే అలసిపోతారు. ఇందులో అలసిపోవడానికి ముఖ్య కారణం సంగ దోషం అన్నమాట.
संग ऐसा मिल जाता है जो बाप का हाथ छोड़ देते हैं. कहा जाता है संग तारे कुसंग బోరే. సంఘం ఎలాంటిది లభిస్తుందంటే తండ్రి చెయ్యిని విడిపించేస్తుంది. అది అంటే తండ్రికి దూరం చేసేస్తుంది సంఘదోషము. అందుకే కదా బాబా చెప్తూ ఉన్నారు, సంఘదోషం అనేది మనల్ని పూర్తిగా ముంచేస్తుంది. మంచి సాంగత్యము ఉన్నతి మార్గంలోకి తీసుకెళ్తుంది, చెడు సాంగత్యము మనల్ని చెడు మార్గంలోకి తీసుకెళ్తుంది, అంటే ఆత్మను పతనం చేసేస్తుంది. संग में आकर स्टीमर से पाँव नीचे उतरा तो माया कच्चा खा लेगी. इसलिए बाबा बच्चों को सावधान करते हैं, बच्चे समर्थ बाप का हाथ कभी नहीं छोड़ना. మీరు సాంగత్య దోషంలో వచ్చి మీ జీవనం అనే నావ నుండి మీ పాదాలు అంటే బుద్ధి రూపీ పాదం దేహాభిమానంలోకి వచ్చినారు అంటే మాయ కచ్చాగా తినేస్తుందన్నమాట. అందుకే బాబా పిల్లలకు సావధానం చేస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు బాబా. పిల్లలు సమర్థమైన తండ్రి చెయ్యిని ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు. గీత్ మాతా ఓ మాతా తుమ్హీ జగత్కి భాగ్య విధాత. పాట మాతా ఓ మాతా నీవే జగత్తుకు భాగ్య విధాతవు. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों को कहते हैं बच्चे ओम शांति. इसको भी महामंत्र कहा जाता है. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు చెప్తూ ఉన్నారు, పిల్లలు ఓం శాంతి అని. ఈ ఓం శాంతి అనేది మహామంత్రం అని చెప్తారు. ఆత్మ తన స్వధర్మం యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది. ముజ్ ఆత్మా కా స్వధర్మ హై శాంతి. मुझे शांति के लिए कोई जंगल आदि में जाने की दरकार नहीं है. నేను ఆత్మను, నా స్వధర్మమే శాంతి. శాంతి కోసం నేను ఏ అడవులకు వెళ్ళే అవసరం లేదు. నేను ఆత్మశాంతి స్వరూపాన్ని. నాలోనే ఈ అవయవాలన్నీ ఉన్నాయి. ఆవాజ్ కన్నా నా కన్నా ఏ తో మేరే హాత్ మే హై. శబ్దం చేయడం చేయకపోవడం ఇది నా చేతిలో ఉంది. అంటే నేనే కదా కర్మేంద్రియాలకు అధిపతిని, ఆత్మ రాజా నేను. పరంతు యహ్ జ్ఞాన హోనే కే కారణ్ ధర్ ధర్ భటక్తే హై. కానీ ఈ జ్ఞానం లేని కారణంగా గడప గడప శాంతి కోసం వెతుకుతూ ఉన్నారు అందరూ. ఇస్ పర్ ఏక్ కహానీ భీ హై. ఏక్ రానీ కా హార్ గలే మే థా లేకిన్ వహ్ భూల్ గయి. ఉసే లగా కి మేరా హార్ ఖో గయా హై తో వహ్ బాహర్ ढूंढ रही थी. फिर कोई ने कहा हार तो गले में पड़ा है. यह दृष्टांत देते हैं मनुष्य घर घर दर दर భటక్తే रहते हैं ना. బాబా అంటారు, శాంతికి ఒక కథ కూడా చెప్తారు కదా. ఒక రాణి మెడలో ఎప్పుడూ హారాన్ని ధరిస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు హారాన్ని గమనించడం మర్చిపోతుంది. తన మెడలోనే హారం ఉంటుంది, అయితే బయట అంతా వెతుకుతూ ఉంటుంది. ఎవరో చూసి చెప్పారు, హారం నీ మెడలోనే ఉంది రాణి అని. అలా శాంతి అనేది మన దగ్గరే ఉంటుంది. అయితే మనుషులు గడప గడప వెతుకుతూ ఉంటారు శాంతి కోసం. సన్యాసి ఆది भी कहते हैं मन की शांति कैसे हो, परंतु ఆత్మ में ही मन बुद्धि है. సన్యాసులు కూడా చెప్తారు మనసుకు శాంతి అనేది ఎక్కడ ఉంది, ఎలా లభిస్తుంది అని. అయితే ఆత్మలోనే మనసు బుద్ధి ఉన్నాయి. ఆ మనసుకే ఇప్పుడు శాంతి అనేది ఉంటుందన్నమాట. ఆత్మ ఇన్ ఆర్గాన్స్ మే ఆనే సే టాకీ బంతీ హై. ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారానే శబ్దం చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. బాప్ कहते हैं तुम आत्मा अपने स्वधर्म में हो, इस देह के सब धर्म भूल जाओ. बार बार समझाते हैं तो भी कोई कोई कहते हैं हमको शांति में बिठाओ, नेस्टा करावो. यह भी कहना रांग है. బాబా మనకు పదే పదే చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు ఆత్మ మీ స్వధర్మంలో కూర్చోండి, ఈ దేహ ధర్మాలన్నిటినీ మర్చిపోండి. నేను స్త్రీ, నేను పురుష, నేను ఇంజనీర్, నేను డాక్టర్, ఇలా రకరకాల భావాలు ఉంటాయి కదా మనసులో. ఇవన్నీ కూడా పక్కన పెట్టి నేను ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపాన్ని అని అభ్యాసం చేస్తూ వెళ్ళండి. పదే పదే బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ విధంగా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నేను ఆత్మను, ఈ దేహాన్ని నడిపిస్తూ ఉన్నాను, కర్మేంద్రియాల ద్వారా కర్మను చేస్తూ ఉన్నాను. ఇలా చేస్తూ ఉంటే శాంతి అనేది అనుభవం అవుతూ ఉంటుంది. అయితే ఏమని చెప్తారు, అందరూ కూడా
మమ్మల్ని శాంతిగా కూర్చోబెట్టండి, కామెంటరీ ఇవ్వండి, మాకు నిష్టలో కూర్చోబెట్టండి అని చెప్తారు. బాబా అంటారు, ఇలా అంతా అడగడం రాంగ్. స్వయానికి స్వయమే ఆత్మిక స్థితిని అనుభవం చేస్తూ ఉండాలి. एक आत्मा दूसरी आत्मा को कहती है कि मुझे शांति में बिठाओ. अरे क्या तुम्हारा स्वधर्म शांत नहीं है? ఒకరు ఇంకొకరిని అడుగుతారు, నన్ను శాంతిలో కూర్చోబెట్టండి అని. బాబా అంటారు, అరే మీ స్వధర్మమే శాంతి కదా, ఏమి మీ స్వధర్మం శాంతి కాదా అని అడుగుతారు బాబా. తుమ్ ఆపే హీ నహీ బయట సక్తే హో, మీరే స్వయంగా శాంతిగా కూర్చోలేరా? చల్తే ఫిర్తే తుమ్ స్వధర్మ మే క్యో నహీ టిక్తే హో, నడుస్తూ తిరుగుతూ మీరు స్వధర్మంలో ఎందుకు ఉండలేకపోతూ ఉన్నారు? జబ్ తక్ రాస్తా బతానే వాలా బాప్ నహీ మిలా తబ్ తక్ స్వధర్మ మే కోయి టిక్ నహీ సక్తే. ఎప్పటి వరకైతే జీవన్ముక్తికి వెళ్ళే దారి లభించలేదో, దారిని తెలియచేసే తండ్రి మనకు లభించలేదో, అప్పటి వరకు స్వధర్మంలో ఎవరు స్థిరంగా ఉండలేరు. उन्होंने तो कह दिया है आत्मा सो परमात्मा तो స్వధర్మ మే టిక్ నహీ సక్తే. వారు ఆత్మనే పరమాత్మ అని అన్నప్పుడు ఎవరు స్వధర్మంలో ఉండలేకపోయారు. ఇస్ అశాంత్ దేశ్ మే తుమారా యహ్ అంతిమ్ జన్మ హై. ఈ అశాంతి దేశంలో అంటే ఈ అసురి రావణ ప్రపంచంలో మీది అంతిమ జన్మ అయినది. అభి తుమ్కో చల్నా హై శాంత్ దేశ్ మే, ఫిర్ జానా హై సుఖధామ్ మే. యహా తో ఘర్ ఘర్ మే అశాంతి హై. ఇప్పుడు మీరు శాంతి దేశంలోకి వెళ్ళాలి, తర్వాత సుఖధామంలోకి వెళ్ళాలి. ఇక్కడ ఇంటింటిలోనూ అశాంతి ఉన్నది. సత్యుగంలో ఇంటింటిలోనూ ప్రకాశం ఉంటుంది. ఇక్కడ చూస్తే ఘోర అంధకారం, ప్రతి విషయంలోనూ మోసాలు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇక్కడ సత్యుగంలో ప్రతి ఇంటింటిలోనూ వెలుగు ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రతి ఇంటిలోనూ అంధకారం ఉంది. అందుకే సాయంత్రం అవుతూనే దీపాలు వెలిగిస్తారు. జబ్ రావణ్ మర్తా హై ఫిర్ దీప్మాలా మనాతే హై. రావణుడు చనిపోయాడు అనేసి సంతోషంతో దీపమాల జరుపుకుంటారు. అంటే చీకటి పోయింది, అజ్ఞానం తొలగిపోయింది, వెలుగు వచ్చింది అని దీపాలు వెలిగిస్తారు. వహాతో రావణ్ హోతా నహీ తో సదైవ్ దీప్మాలా హీ హై. సత్యుగంలో రావణుడు ఉండడు, అందుకే సదా అక్కడ దీపమాలనే ఉంటుంది. అంటే అందరూ జ్ఞానంలో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారు. యహా రావణ్ రాజ్య కే కారణ్ 12 మాస్ కే బాద్ దీప్మాలా మనాతే హై. ఇది రావణ రాజ్యం కాబట్టి 12 నెలలకు ఒకసారి దీపావళి జరుపుకుంటారు. అక్కడ ప్రతిరోజు దీపావళి ఉంటుంది. రావణ్ మరా और లక్ష్మీ नारायण का कारोनेशन हुआ, उनकी खुशी मनाते हैं. రావణ సంహారం జరిగిపోతుంది, తర్వాత లక్ష్మీనారాయణుల రాజ్యం ప్రారంభమవుతుంది. ఇందుకు ఖుషీగానే దీపావళిని జరుపుకుంటారు. सतयुग में जब लक्ष्मी नारायण तख्त पर बैठते हैं तो कारोनेशन मनाते हैं. సత్యుగంలో ఎప్పుడైతే లక్ష్మీనారాయణులు సింహాసనం పైన కూర్చుంటారో అప్పటి నుంచి 111 రాజ్యం అనేది ప్రారంభమవుతుందన్నమాట. రాజ్యపాలన ప్రారంభమవుతుంది. తుమ్ జాన్తే హో అభి రావణ్ రాజ్య పూరా హోగా. ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తమవుతుందని మీరు తెలుసుకున్నారు. భారత్ కో ఫిర్ సే రాజ్య భాగ్య మిల్నా హై, అభి కోయి రాజ్య నహీ హై, బాప్ సే రాజ్య మిల్నా హై. భారతము మళ్ళీ రాజ్యభాగ్యము లభిస్తుంది భారతదేశానికి. అంటే ఇప్పుడు అంతా రాజకీయం ఉంది కదా, ఇదంతా వెళ్ళిపోతుంది. సత్యుగంలో దేవీ దేవతల రాజ్యభాగ్యం లభిస్తుంది లక్ష్మీనారాయణులకు. ఇప్పుడు ఆ రాజ్యభాగ్యం తండ్రి నుండి లభిస్తూ ఉంది. బేహద్ కా బాప్ బేహద్ కి రాజధాని కా వర్షా దేతే హై. బేహద్ తండ్రి బేహద్ యొక్క రాజధాని ఆస్తిని ఇస్తూ ఉన్నారు. बाप कहते हैं मैं तुमको सदा सुख का वर्षा देने वाला हूँ, बाकी और सभी तुमको दुख देने वाले हैं. నేను సదా మీకు సుఖమనే ఆస్తిని ఇచ్చేటువంటి వారిని, అయితే మిగిలిన వారందరూ మీకు దుఃఖం ఇచ్చేవారు అని బాబా చెప్తూ ఉన్నారు. కర్కే కోయి సుఖ్ భీ దేంగే తో అల్పకాల్
క్షణభంగు భలే ఎవరైనా మీకు సుఖం ఇచ్చినా కూడా అది అల్పకాల క్షణం మాత్రమే అంటారు బాబా. వసుఖ్ హై కాగ్వృష్ట సమాన్. ఆ సుఖం ఎలాంటిదంటే కాకిరెట్టతో సమానమైనది. అంటే సదాకాలానికి ఖుషి ఉండదు. ఆత్మిక స్థితిలో ఉంటేనే సదాకాలికం ఖుషి ఉంటాం. मैं तुमको इतना सुख देता हूँ जो फिर कभी दुख होगा ही नहीं, इसलिए इस देह सहित देह के संबंध रखने वालों को भूलो. నేను మీకు ఎంత సుఖం ఇస్తానంటే మీకు మళ్ళీ దుఃఖమే ఉండదు అంటారు బాబా. ఎందుకంటే ఇప్పుడు ఈ దేహ సహితంగా అన్ని సంబంధాల వారిని మర్చిపోవాలి బుద్ధి ద్వారా. यह देह और देह के संबंधी तुमको दुख देने वाले हैं, इनको छोड़ मुझ एक बाप को याद करो. ఈ దేహము దేహ సంబంధీలు అందరూ మీకు దుఃఖం ఇచ్చేవారే అయినారు. కాబట్టి వీరందరినీ బుద్ధి ద్వారా అంటే అనవసరమైన విషయాలలో ఎక్కువ తలుచుకోకూడదన్నమాట ఎవరిని. చాలా వరకు బాబాను మాత్రమే స్మృతి చేస్తూ ఉండాలి అంటారు బాబా. అంటే నిమిత్తంగా ఉండి అన్ని నడిపించాలి. పదే పదే సంకల్పాలు సమయము వృధా చేయకుండా బాబాను స్మృతి చేస్తూ ఉండమని బాబా చెప్తూ ఉన్నారు. బుద్ధి ద్వారా మరవడం అంటే సమయము సంకల్పాన్ని సరైన మార్గంలో మనం ఉపయోగించుకోవడం అన్నమాట. వ్యర్థం ఎక్కువ నడిపించకుండా ఉండాలి అని బాబా చెప్తూ ఉన్నారు. ఇక్కడ దేహము దేహ సంబంధాలను మనం బుద్ధి ద్వారా మర్చి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. యాద్ కర్నా హోతా హై సవేరే అమృత వేలే. బాబాను అమృత వేళలో స్మృతి చేయడం ఉంటుంది. భక్తి మార్గ్ మే భీ మనుష్య సవేరే ఉఠతే హై, కోయి కిస్కి మత్ పర్ క్యా కర్తే, కోయి క్యా కర్తే హై. बाप समझाते हैं सवेरे उठकर जितना हो सके अपने को आत्मा समझ मुझ बाप को याद करो, यह है बाप का फरमान. భక్తి మార్గంలో కూడా భక్తులు ఎంత ఉదయమే లేచి భక్తి చేస్తూ ఉంటారు. కొందరు ఎంత మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. బాబా అంటారు మీరు కూడా అమృత వేళ లేచి ఎంత సాధ్యమైతే అంత స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇదే తండ్రి మొట్టమొదటి ఆజ్ఞ అయినదన్నమాట. భక్తి భగవాన్ కో యాద్ భీ కర్తే హై और फिर कह देते सब भगवान हैं. భక్తులు భగవంతుని స్మృతి చేస్తూ ఉంటారు, ఇంకొక వైపు చెప్తారు అందరిలోనూ భగవంతుడు ఉన్నారు అని. అభి వ సమస్తే నహీ హై, ఇంకా వాళ్ళు అర్థమే చేసుకోలేదు. ఏక్ దిన్ వ సబ్ తుమారే మిత్ర బనేంగే కహేంగే యహ్ బాత్ తో ఠీక్ హై. ఒకరోజు వస్తుంది వాళ్ళందరూ కూడా మీకు మిత్రులు అయిపోతారు, మీరు చెప్పేదన్నీ సత్యము అని వాళ్ళు ఒప్పుకుంటారన్నమాట. ఈశ్వర్ సర్వవ్యాపీ కహనా గోయా అప్నా ఔర్ భారత్ కో బేడా గర్క్ కర్నా హై. ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పడము అంటే భారతాన్ని స్వయాన్ని చాలా నష్టపోవడమే అంటారు బాబా. అంటే దుర్గతి పొందేసినారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పడం వల్ల స్వయము భారతం రెండు దుర్గతి అయిపోయినాయి. दूसरी बात, भारत को स्वराज्य का मक्खन दिलाने वाला है बाप, उनके बदले फिर नाम रख दिया है बच्चे का, जिससे श्री कृष्ण को मक्खन मिलता है. ఇంకొక విషయం భగవద్గీత బోధించిండేది శ్రీకృష్ణుడు అని ప్రపంచమంతా కూడా ప్రచారంలో ఉంది కదా. బాబా అంటున్నారు భారతానికి స్వరాజ్యం అనే వెన్న ఇచ్చిండేది శివ బాబా. దానికి తండ్రి పేరుకు బదులుగా కుమారుడి పేరు వేసినారు. అంటే ఎవరికైతే మక్కన్ స్వరాజ్యం విశ్వరాజ్య పదవి లభించిందో ఆ శ్రీకృష్ణుని పేరు వేసేశారనమాట. తో మనుష్య సమస్తే హే భారత్కు మక్కన్ దిలానే వాళ్ళ శ్రీకృష్ణ హై. అందుకే మనుషులు ఏమనుకున్నారు, భారతానికి మక్కన్ అంటే ఇక్కడ వెన్న. అయితే దీని అర్థం ఏమంటే ముక్తి జీవన్ముక్తి అని వస్తుంది. బాబా కదా మనకు ఈ నాలెడ్జ్ ద్వారా ముక్తి జీవన్ముక్తి ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనుషులు అనుకుంటారు ముక్తి జీవన్ముక్తి ఇచ్చేది శ్రీకృష్ణ భగవాన్ అనేసి. बाप के बदले बच्चे का नाम डाल दिया, అనర్థ కర్ దియా హై. తండ్రి పేరుకు బదులుగా
కుమారుడి పేరు వేసి అనర్థం చేసేశారు. అబ్ సారీ దునియా కా భగవాన్ కోయి శ్రీకృష్ణతో హో నహీ సక్తా. ఇప్పుడు మొత్తం ప్రపంచానికి అంతటికీ భగవంతుడు శ్రీకృష్ణుడు అని అయితే చెప్పలేము, ఎందుకంటే ఇతర ధర్మాల వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. मनुष्यों ने रावण की मत पर अपने आप को शापित किया है. మనుష్యులు రావణుని మతం అనుసరిస్తూ స్వయానికి స్వయమే శాపం ఇచ్చుకున్నారన్నమాట. బాప్ హై కివయ్యా తుమ్ సబ్ హో నయ్యా గాతే హై నా నయ్యా మేరీ పార్ కరో అభి తుమ్ బైటే హో బడే స్టీమర్ మే. चंद्रकांत वेदांत में स्टीमर की बात है, वह भी अभी का बनाया हुआ है. तुम स्टीमर में उस पार जा रहे हो. विषय सागर से अमृत अथवा क्षीर सागर में जाते हो. బాబా నావికుడైనారు, మనమంతా నావలైనాము. అందుకే నా జీవనం అనే నావను తీరానికి చేర్చు ప్రభు అనేసి పాట కూడా పాడతారు కదా మీరందరూ ఇప్పుడు ఈ చాలా పెద్ద నావలో స్టీమర్లో కూర్చుని ఉన్నారు. చంద్రకాంత్ వేదాంతులు కూడా ఈ స్టీమర్ యొక్క విషయం చెప్తారు కదా. అది కూడా దీనినే కాపీ చేశారు అంటారు బాబా. అంటే లౌకికంలో కొన్ని కథలు కూడా సంగమ యుగానికి చెందినవే, అది కూడా ఇక్కడ నుంచే కాపీ చేశారు. మీ నావ అనేది ఇప్పుడు ఈ విషయ సాగరం నుండి అమృతము క్షీరసాగరం వైపు వెళుతూ ఉంది. जैसे लंदन से खारी चैनल से जो स्टीमर पार करते हैं उनको इनाम मिलता है, या फिर नरक से स्वर्ग जाना है. विषय सागर खारी है. तुम बड़े स्टीमर पर बैठे हो, तुम चल पड़े हो, लंगर उठ गया है, तुम जा रहे हो, उस पार जाना है. అంటే ఇప్పుడు ఎలా అయితే లండన్ నుండి కూడా కొందరు వస్తారు కదా, అంటే స్టీమర్లో ప్రయాణం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా అంటే సరుకులన్నీ కూడా పంపించడం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడంలో వాళ్ళకు కూడా ఎక్కువ ఆర్థిక లావాదేవీలు ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మీరు నరకం నుండి స్వర్గం వైపు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ విషయ సాగరం ఉంది, అంటే ఇక్కడ విషయ వికారాలు ఉన్నాయి. మీరు విషయ వికారాల నుండి క్షీరసాగరం వైపు వెళ్తూ ఉన్నారు. చాలా పెద్ద స్టీమర్లో కూర్చొని ఉన్నారు. మీ నావ అనేది తీరం దాటిపోయింది. ఇకేమి మీరు ఈ ఒడ్డును దాటి ఆ ఒడ్డుకు చేరుకుంటూ ఉన్నారు. स्टीमर चलते चलते पोर्ट आते हैं, वहाँ पर कोई उतरते हैं, कोई चढ़ते हैं, कोई खान पान के पीछे जाते हैं तो रह जाते हैं. इस पर एक कहानी बनाई हुई है. బాబా చెప్తారు, స్టీమర్లు వెళ్తూ ఉంటాయి కదా, అక్కడక్కడ స్టేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ ఇలా అన్నీ తెలుస్తాయి. అంటే అక్కడ స్టీమర్స్ స్టాప్ అయ్యే పాయింట్స్ కూడా కొన్ని ఉంటాయి. అక్కడ కొందరు దిగుతూ ఉంటారు ప్రయాణికులు, కొందరు ఎక్కుతూ ఉంటారు. అలాగే కొందరు ఏమైనా తినాలి, తాగాలి అని తీసుకురావాలని కూడా దిగిపోతూ ఉంటారు. అయితే లేట్ చేశారంటే ఆ నౌక ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. దీని విషయం కూడా ఒక కథ ఉంది అని బాబా చెప్తూ ఉన్నారు. కృష్ణకు बटुक महाराजा लिख दिया है, वह स्टीमर का कैप्टन है. फिर स्टीमर से चलते चलते कहीं उतर जाते हैं तो वह माया अजगर बैठी है. బాబా అంటున్నారు, కృష్ణుడికి బకుట్ మహారాజా అనేవారు ఒక లెటర్ రాశారనమాట. ఆయన స్టీమర్కి క్యాప్టెన్ అయినారు. వారు చెప్పినారనమాట, స్టీమర్లో నడుస్తూ నడుస్తూ కొందరు కిందకు దిగిపోతారు. ఏమవుతుంది, మాయ అనే కొండ చిలువ కూర్చొని ఉంటుంది అక్కడ. అంటే మిస్ అయిపోయింది అంటే ఇక వాళ్ళు నష్టపోతారు కదా, గమ్యం చేరలేకపోతారు కదా. అలా ఇక్కడ కూడా మన జీవనం బాబాకి ఇచ్చేసాము. ఈ జీవన నావలో సంఘదోషంలో వచ్చి మనము మాయ అనే కొండ చిలువ చేతికి చిక్కకూడదు, సంఘదోషంలోకి రాకూడదు అని బాబా ఇలా చక్కగా మనకు ఎగ్జాంపుల్ ఇస్తూ అర్థం చేస్తూ ఉన్నారు. పిల్లలు ఎప్పుడు కూడా అలసిపోకూడదు. మీ జీవనం ఇప్పుడు నడుస్తూ ఉంది జ్ఞాన మార్గంలో.
మాయ అనే కొండ చిలువ చేతికి ఎప్పుడు మీరు చిక్కకూడదు అని బాబా చెప్తూ ఉన్నారు. మహారథియోం కో భీ హప్ కర్ ఖా జాతీ హై. మహారథుల్ని కూడా ఆ కొండ చిలువ పట్టుకొని మింగేస్తుంది. పడాయి కో చోడ్ దేతే హోనా హో గయా నిశ్చయ బుద్ధి నా రహే ఫిర్ బీచ్ సాగర్ మే గిర్ పడితే హై. చదువును వదిలేస్తారు, నిశ్చయ బుద్ధిని ఉంచుకోరు. అంటే నిశ్చయ బుద్ధి ఉంటుంది, అయితే మాయ సంశయ బుద్ధిగా చేసేస్తుంది అన్నమాట. అప్పుడు చదువును కూడా వదిలేస్తారు. తర్వాత ఏమవుతుంది, సముద్రం మధ్యలో పడిపోతారు. అంటే అక్కడ నావ నుండి కిందకు దూకేస్తే పెద్ద పెద్ద తిమింగలాలు అన్నీ తినేస్తాయి, బయటపడేది కష్టమవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఈ మాయా ప్రపంచంలో మళ్ళీ వెళ్ళిపోయినాము అంటే మళ్ళీ కోలుకోవడం చాలా కష్టం అన్నమాట. దేహాభిమానం కింద పడేయకుండా చూసుకోవాలి మనల్ని. కాబట్టి బాబా చెప్తారు, జాగ్రత్తగా ఉండాలి పిల్లలు, మాయ చాలా కఠినమైనది, మీరు అలసిపోకూడదు, సంఘదోషంలో రాకూడదు అని చెప్తూ ఉన్నారు బాబా. तुमने देखा है पंछी मरते हैं तो फिर चींटिया का झुंड आकर उनको उठाते हैं, तो यह 5 विकारों रूपी भूत एकदम कच्चा काकर हप कर लेते हैं. ఏదైనా పక్షి చనిపోతే చీమల గుంపు వచ్చి ఆ పక్షిని లాక్కొని వెళ్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా చూడండి, 5 వికారాల రూపీ భూతాలు ఒక్కసారిగా కచ్చాగా మిమ్మల్ని మింగేస్తాయన్నమాట. इस पर बड़ी कहानी लिखी हुई है. समझो कोई स्टीमर में बैठे हैं, गारंटी भी लिखते हैं, फोटो भी अपना भेज देते हैं, फिर अगर किसके संग में बिगड़ गए तो पढ़ाई छोड़ देंगे, फिर वह चित्र उनको वापस भेज देंगे. इस समय माया तो तमो प्रधान है. బాబా అంటున్నారు, దీనిపైనే ఈ మాయ 5 వికారాల భూతం ఒక్కసారిగా కచ్చాగా తినేస్తుంది కదా, దీనిపైన ఒక కథ కూడా ఉంది అన్నమాట. మీరు జీవనం బాబాకి ఇచ్చేశారు, అంటే నౌకలో కూర్చున్నారు, నావికుడు నడిపిస్తూ ఉన్నాడు నౌకను, మీరు గ్యారంటీ కూడా ఇచ్చినారు, మీ ఫోటో కూడా పంపించినారు బాబాకి, మళ్ళీ సంఘదోషంలోకి వచ్చేసి చదువును వదిలేశారు అంటే అప్పుడు బాబా అంటారు, మీ ఫోటోను వాపస్ మీకు ఇచ్చేస్తాము అనేసి. ఈ సమయంలో మాయ చాలా తమో ప్రధానంగా ఉంది. ఈశ్వర్ కా హాత్ చోడా తో అసుర్ పకడ్ లెంగే. ఈశ్వరుని చెయ్యి వదిలేశారంటే ఇక అసురుడు మీ చెయ్యిని పట్టుకుంటాడు. ఐసే బహుత్ చల్తే చల్తే హాత్ చోడ్ ఉతర్ జాతే హై. ఇలా చాలామంది చాలా సంవత్సరాలుగా అంటే నడుస్తూ బాబా చెయ్యి వదిలేస్తారు, కింద పడిపోతారనమాట. సమాచార్ ఆతే హై इनको क्रोध के भूत ने मोह के भूत ने पकड़ लिया है. पहला तो नष्टो मोहा बनना पड़े, मोह एक से रखना चाहिए, यह है मेहनत. కొందరికి క్రోధభూతం వచ్చింది, కొందరికి మోహం అనే భూతంలో చిక్కుకున్నారు అని సమాచారాలు బాబాకు వస్తూ ఉంటాయి. ఫస్ట్ మనము నష్టోమోహులుగా అవ్వాలా. మోహం అనేది ఒక్కరి జతలోనే పెట్టుకోవాలి, ఇందులోనే శ్రమ ఉంది అంటారు బాబా. ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు అని మొట్టమొదట నష్టోమోహ స్మృతిలబ్ధ స్వరూపాన్ని మనం పక్కాగా చేసుకోవాలి. మోకి జంజీర్ బహుత్ లగి హుయి హై. మోహపు సంఖ్యలు చాలా చాలా తగిలించుకొని ఉన్నారు. బాబా చెప్తారు కదా, ఇనుప సంఖ్యలైనా కట్ చేయొచ్చు కానీ బంగారు సంఖ్యలను తొలగించుకోవాలంటే చాలా ఆలోచిస్తారనమాట. అలా ఈ మోహాలు కూడా మనస్సు బంధనాలే ఈ బంగారు సంఖ్యలు అన్నమాట. అవి ఏక్సే బుద్ధియోగ్ లగానా హై. ఇప్పుడు ఒక్కరితోని బుద్ధియోగాన్ని తెంచుకోవాలి. జైసే మనుష్య భక్తి బయట करते हैं तो बुद्धि धंधे तरफ घर तरफ चली जाती है. यहाँ भी तुम्हारा ऐसा होगा. चलते चलते तुमको बच्चा याद आ जाएगा, पति याद आ जाएगा. बाप कहते हैं इन जंजीरों से बुद्धियों हटाकर एक को याद करो. చూడండి, భక్తులు పూజ చేసేటప్పుడు వాళ్ళకి ఇల్లు, వ్యాపారం అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అలాగే మీకు కూడా ఇక్కడ కూర్చుని యోగం చేయాలని కూర్చుంటారు. అయితే మీకు కొడుకులు, పిల్లలు, పతి
ఇంకా ఇతర వ్యవహారాలన్నీ బుద్ధిలో భ్రమిస్తూ ఉంటాయి, అంటే అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. వీటినే బాబా అంటారు ఈ విషయాలనే వలలు అన్నింటినీ సంఖ్యలన్నిటినీ మీరు బుద్ధియోగం ద్వారా తొలగించి ఒక తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. అగర్ అంత समय और कोई स्मृति आई तो अंत काल तो पति सिमरे पिछाड़ी में सिवाय शिव बाबा के और कोई याद ना आए ऐसा अभ्यास डालना है. బాబా అంటారు అంతిమతి సోగతి. ఆత్మ శరీరం వదిలే అంతిమ సమయంలో మనం ఎవరినైతే స్మృతి చేస్తామో అదే సంకల్పంతో మళ్ళా జన్మం తీసుకోవడం ఉంటుంది. కాబట్టి ఒక్క శివబాబాను తప్ప ఇంకెవ్వరూ స్మృతి రాని విధంగా అభ్యాసం చెయ్యాలి అంటారు బాబా. అమృత వేళ లేచి తండ్రిని స్మృతి చేయాలి. బాబా हम आपके पास आए हैं, जरूर हम स्वर्ग के मालिक बनेंगे. బాబా మేము మీ వద్దకు వచ్చాము, తప్పకుండా మేము ఆస్తికి యజమానులుగా అవుతాము. సో అంటే స్వర్గానికి యజమానులుగా అవుతాము అని మీరంటారు. బాప్ ఔర్ వర్సేకు అర్థాత్ అల్ఫ్ ఔర్ బేకో యాద్ కర్నా హై. తండ్రిని మరియు ఆస్తిని స్మృతి చేయాలి. అల్ఫ్ అల్లాహ్ బే బాద్షాహ్. ఇక్కడ రెండు విషయాలన్నమాట. తండ్రిని ఆస్తిని స్మృతి చేయాలి. తండ్రి అల్ఫ్ అల్లాహ్, తండ్రిని అల్లాహ్ అని చెప్తారు. బే అంటే బాదుషాహి ఆస్తి అన్నమాట. ఆత్మ బిందు అయినది. यहाँ मनुष्य टीका लगाते हैं तो कोई बिंदी लगाते हैं, कोई लंबा तिलक लगाते हैं, कोई क्राउन मुआफिक करते हैं, कोई छोटा स्टार लगा देते हैं, कोई हीरा लगाते हैं. बाप कहते हैं तुम आत्मा हो, जानते हो आत्मा स्टार मिसल है. इस आत्मा में सारा ड्रामा का रिकॉर्ड भरा हुआ है. బాబా చెప్తున్నారు చూడండి, ఇక్కడ రకరకాలుగా బొట్టు పెడుతూ ఉంటారు చూడండి. కొందరు బిందు అంటే చుక్క పెడతారు, కొందరు పొడువుగా నామం దిద్దుతారు నుదుటి పైన. అలా రకరకాలుగా కొందరు స్టార్ పెట్టుకుంటారు, కొందరు ఇంకా రకరకాలుగా డిజైన్గా ఉండే స్టిక్కర్స్ పెట్టుకుంటారు. అలా మీరు ఆత్మ, అది ముఖాన్ని ఇంత మెరిపింప చేస్తుంది స్టిక్కరు, అందులో వచ్చే మెరుపు. అలా ఆత్మ మీరు స్టార్ రూపంలో ఉన్నారు. మీరు ఆత్మ, మీలో మొత్తం డ్రామా యొక్క పాత్ర అంతా కూడా రికార్డ్ నిండిపోయి ఉందన్నమాట. అంటే పరంధామం వదిలి మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్ని జన్మలు తీసుకోవాలి, ఏమేం చేయాలి, ఎవరెవరితో ఏమేం రుణాలు, ఎలా లెక్కాచారం క్లియర్ అవుతుంది, మళ్ళీ నేను ఎలా పురుషార్థం చేస్తాను, మళ్ళీ ఎలా నా పాత్ర ఉంటుంది, అన్నీ కూడా రికార్డు నిండిపోయి అక్కడి నుంచి ఇక్కడ వచ్చేస్తామన్నమాట. ఇదే మళ్ళీ మళ్ళీ కల్పంలో రిపీట్ అవుతూ ఉంటుంది. अब बाप फरमान करते हैं निरंतर मुझ बाप को याद करो और सबसे बुद्धियोग तोड़ो. నిరంతరం నన్ను స్మృతి చేయండి, ఇతర అన్ని విషయాల నుండి బుద్ధియోగం తొలగించండి అని బాబా మనకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. యహ లక్ష్య और कोई भी दे ना सके. ఈ లక్ష్యాన్ని ఇంకెవ్వరు ఇవ్వరు. बाप कहते हैं तुम्हारे सिर पर जन्म जन्मांतर के पाप है, वह याद के सिवाय भस्म नहीं होंगी. మీ తలపైన జన్మ జన్మాంతరాల పాపాలున్నాయి, అవి తలంపు చేయకుండా భస్మం అవ్వలేవు. కాబట్టి నన్ను స్మృతి చేయమని చెప్తూ ఉన్నాడు బాబా. ఎవరు హెల్దీ బననే లియే బాబ్కో యాద్ కర్నా హై. సదా ఆరోగ్యవంతులుగా అవ్వడం కోసం తండ్రిని స్మృతి చేయాలి. బాప్ సే హీ వర్షా మిల్తా హై. తండ్రి నుండే మనకు ఆస్తి లభిస్తుంది. ఎవర్ హెల్దీ और ఎవర్ వెల్దీ పనే కా. हेल्थ वेल्थ है तो बाकी और क्या चाहिए. हेल्थ है वेल्थ नहीं तो भी मज़ा नहीं, वेल्थ है हेल्थ नहीं तो भी मज़ा नहीं. బాబా అంటున్నారు సదా ఆరోగ్యము, సదా ఐశ్వర్యము పొందేటువంటి ఆస్తిని మనం బాబా నుండి తీసుకుంటూ ఉన్నాం. మరి ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం లేదు అంటే మజా ఏముండదు. ఐశ్వర్యం ఉంది, ఆరోగ్యం ఏమీ లేదు అంటే మజా ఉండదు. మనకి ఇక్కడ రెండూ లభిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఏం కావాలి? ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ లభిస్తూ ఉన్నాయి బాబా నుండి, ఇంతకంటే ఇంకేం కావాలి అంటారు బాబా.
आत्मा को पहले बाप को याद करना है तो विकर्म विनाश होंगे और 21 जन्मों के लिए हेल्थ मिलेगी और सुदर्शन चक्रधारी बनेंगे तो फिर 21 जन्मों के लिए वेल्थ मिलेगी। कितनी सहज बात है। ఆత్మ మొట్టమొదట తండ్రిని స్మృతి చేయాలి, అప్పుడే వికర్మలన్నీ వినాశనం అవుతాయి. 21 జన్మల కోసం మనకు ఆరోగ్యం లభిస్తుంది. అది స్వదర్శన చక్రాన్ని తిప్పినప్పుడు. మనం స్వదర్శన చక్రధారిలుగా అవుతే 21 జన్మలు ఆరోగ్యవంతులుగా అవుతాం. మరి 21 జన్మలు సంపన్నులుగా కూడా అవుతాం. అంటే బాబా చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశనం అవుతాయి. 21 జన్మల కోసం ఆరోగ్యవంతులుగా ఉంటాం. మరి స్వదర్శన చక్రధారులుగా అయితే 21 జన్మలు ఐశ్వర్యవంతులుగా అవుతాం. ఇవన్నీ చాలా సహజమైన విషయాలు. हमने 84 జన్మ ఐసే చక్ర లగాయా హై. మనం 84 జన్మలు ఇలా చక్రాన్ని చుట్టి వచ్చినాం. अभी सब खाक हो जाने वाले हो, उसने दिल क्यों लगाए, दिल उनसे लगानी है जो नई दुनिया की बादशाही దే. ఇప్పుడంతా కూడా సమాప్తమైపోయేటువంటి సమయం అన్నమాట. ఈ పాడైపోయిన ప్రపంచం పైన ఎందుకు మనస్సును జోడిస్తారు? కొత్త ప్రపంచం, కొత్త రాజధాని ఇచ్చే బాబా జతలో కదా మీ మనస్సును జోడించాలి అంటారు బాబా. आत्मा उनसे बात करते हैं, बच्चे अब इस शरीर को भूल अपने को अशरीर समझ मुझे याद करो. ఆత్మలతో బాబా మాట్లాడుతూ ఉన్నారు, పిల్లలు ఇప్పుడు ఈ శరీరాన్ని మర్చిపోయి స్వయాన్ని అశరీరిగా భావించి నన్ను స్మృతి చేయండి. ये शरीर तुमको पार्ट बजाने के लिए मिला है. ఈ శరీరం మీకు పాత్రను అభినయించడం కోసం లభించింది. సవేరే ఉట్కర్ యహ్ సిమరన్ కర్నా చాహియే. అమృత వేళనే లేచి మీరు ఇలా ఆలోచిస్తూ ఉండాలి. శరీరము, పాత్రలు, 84 జన్మలు తీసుకొచ్చాను, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఇలా అంతా విచార సాగర మతనం చేయాలన్నమాట అమృత వేళలో. साजन जो खाड़ी से पार ले जाते हैं उनको याद करना है, बाकी और सब विषय सागर में डूबने वाले हैं. బాబా ప్రియుడు కదా, మనల్ని చాలా మంచిగా అలంకరణ చేసి విషయ సాగరం నుండి క్షీరసాగరం వైపు తీసుకొని వెళ్తూ ఉన్నారు. బాకీ ఇక్కడ మనుషులందరూ విషయ సాగరంలోనే మునిగిపోతారన్నమాట. మనం మాత్రమే క్షీరసాగరం వైపు వెళతాం. బాప్ హై పార్ కర్నే వాలా, ఉన్కో ఖివయ్యా భగవాన్ భీ కహా జాతా హై. బాబా నావికుడు అయినారు, తోట యజమాని కూడా అయినారన్నమాట. तुमको कांटों से पुल बनाकर स्वर्ग में भेज देते हैं, फिर स्वर्ग में तुम कभी दुख नहीं देखेंगे, इसलिए उनको कहते हैं दुख हरता सुख करता. బాబా మనల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసి స్వర్గంలోకి పంపిస్తారు. మళ్ళీ స్వర్గంలో ఎప్పుడు కూడా మీకు దుఃఖమే ఉండదు. అందుకే బాబాకు చెప్తారు దుఃఖహర్త సుఖకర్త అని. హర్ హర్ మహాదేవకైతే అయినా హర హర మహాదేవ అని చెప్తాం కదా. హర హర అంటే హరించు, దుఃఖాన్నంతా హరించు అని అర్థం అన్నమాట. శివకో హీ కహెంగే, ఇలా శివునికి మాత్రమే చెప్తారు. యహ్ హై బ్రహ్మ విష్ణు శంకర్ కా భీ బాప్, వీరు బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా తండ్రి అయినారు. వహీ బాప్ 21 జన్మ కే లియే సుఖ వర్షా దేతే హై తో ఉస్కో యాద్ కర్నా చాహియే నా, ఇస్మే చాహియే హిమ్మత్. మరి బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా తండ్రి అయిన శివబాబాని మనం స్మృతి చేస్తూ ఉన్నాం. వారు మనకి ఇప్పుడు డైరెక్ట్గా తండ్రి అయిపోయినారు. 21 జన్మల కోసం మనకు సుఖం ఇస్తూ ఉన్నారు. మరి ఇటువంటి తండ్రిని మనం స్మృతి చేయాలి కదా. అయితే ఇందులోనే ధైర్యం పెట్టాలి. యాద్ కర్తే కర్తే తక్ జాతే హై తో చల్నా హీ బంద్ కర్ దేతే హై. స్మృతి చేస్తూ చేస్తూ అలసిపోయారంటే ఇక ఈ మార్గంలో నడవడం ఆపేస్తారనమాట. సంగ్ ఐసా మిల్ జాతా జో చోడ్ దేతే హై, ఇస్లియే కహా జాతా హై సంగ్ తారే కుసంగ్ బోరే. ఎలాంటి సాంగత్యం లభిస్తుందంటే ఇక బాబా చేయి వదిలేస్తారు. అందుకే బాబా చెప్తారు సత్యమైన సాంగత్యం
ఉన్నతి మార్గంలోకి తీసుకెళ్తుంది, చెడు సాంగత్యం పతనం చేసేస్తుంది అని. బాహర్ జానే సే కుసంగ్ మిలేగా తో నషా ఉడ్ జాయేగా. మీరు సంఘదోషంలోకి వచ్చేసి చెడు సాంగత్యం చేశారంటే మీకున్న నష అంతా ఎగిరిపోతుంది. कोई कहेंगे ब्रह्मा कुमारियों के पास तो जादू है, लग जाएगा, इनके पास नहीं जाना, పరీక్షాయే తో ఆయేంగి. చాలామంది ఇలా అంటూ ఉంటారనమాట, బ్రహ్మకుమారిల వద్దకు వెళ్తే వాళ్ళు ఏదో ఇంద్రజాలం చేస్తారు, మాయామంత్రం చేసేస్తారు అని, వాళ్ళ వద్దకు వెళ్ళకండి అని చెప్తూ ఉంటారు. అయితే పరీక్షలు చాలా వస్తూ ఉంటాయి. ఐసే బహుత్ హోతే హై, 10 वर्ष रहकर भी फिर संगदोष में आ जाते हैं. पाँव नीचे उतारा और माया कच्चा खा लेती. यह भी निश्चय करते हैं कि बाप से स्वर्ग का वर्षा जरूर मिलता है. అంటే బాబా అంటున్నారు, పరీక్షలు అయితే వస్తూ ఉంటాయి, అయితే తండ్రిని చూడాలి, తండ్రి ఇచ్చిన శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండాలి, సంఘదోషంలోకి రాకూడదు. చాలామంది పిల్లలు 10 సంవత్సరాలు ఈ మార్గంలో నడుస్తూ ఉంటారు, మళ్ళీ సంఘదోషంలో వచ్చేస్తారు. బుద్ధి రూపీ పాదాన్ని దేహాభిమానం వైపు పెట్టేస్తారు. అప్పుడేమవుతుంది, మాయ కచ్చాగా తినేస్తుంది. నిశ్చయం కూడా చేసుకుంటారు, వీరు మా తండ్రి నుండి ఆస్తి లభిస్తుంది అని. ఫిర్ భీ మాయా కే బడే తుఫాన్ ఆతే హై, యహ్ యుద్ధ కా మైదాన్ హై. నిశ్చయం ఉన్నా కూడా మాయ నుండి చాలా పెద్ద పెద్ద తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఇది కూడా యుద్ధ మైదానము. ఆధాకల్ప మాయక రాజ్య చలా హైనా, అర్ధకల్పం మాయా రాజ్యం నడిచింది కదా. అబ్ ఉన్ పర్ విజయ్ పానీ హై, ఇప్పుడు ఆ మాయ పైన విజయాన్ని పొందాలి. రావణ్ కో జలాతే హై, ఫిర్ ఏక్ దిన్ ఖుషీ మనాతే హై. ये सब आर्टिफिशियल सुख है, रियल सुख मिलता है सुखधाम में. రావణుని కాలుస్తారు, ఒకరోజు బాగా ఖుషీగా జరుపుకుంటారు. ఇదంతా ఆర్టిఫిషియల్ సుఖము అంటారు బాబా. అయితే రియల్ సుఖం అనేది సుఖధామంలో ఉంటుంది. బాకీ నరక కా సుఖ హై కాగవృష్టికే సమాన్, స్వర్గమేతో సుఖ హీ సుఖ హై. నరకం యొక్క సుఖం కాకిరెట్టతో సమానమైనది, అంటే అల్పకాలం మాత్రమే ఉంటుంది. స్వర్గంలోనే సుఖమే సుఖం ఉంటుంది. తుమ్ సుఖదామ్ కే లియే పురుషార్థ్ కర్ రహే హో. బాక్సింగ్ మే కభీ మాయా కి జీత్, కభీ బచ్చోం కి జీత్ హోతీ హై. యహ్ యుద్ధ రాత్ దిన్ చల్తీ హై. మీరు సుఖధామం వైపు వెళ్లేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఇది బాక్సింగ్ లాంటిది. అప్పుడప్పుడు మాయ గెలుస్తుంది, అప్పుడప్పుడు పిల్లలు గెలుస్తూ ఉంటారు. ఇది యుద్ధం అన్నమాట. ఈ యుద్ధం రాత్రి పగలు జరుగుతూనే ఉంటుంది. ఉస్తాద్ కా హాత్ పూరా పకడ్నా హై, ఉస్తాద్ సర్వశక్తిమాన్ సమర్థ హై. బాబా మనకు ధైర్యం ఇస్తూ ఉన్నారన్నమాట. బాబా చేయిని పూర్తిగా పట్టుకోవాలి. బాబా సర్వశక్తివంతుడైనారు, సమర్థుడైనాడు. हाथ छोड़ दोगे तो फिर सर्वशक्तिमान भी क्या करे. हाथ छोड़ा यह गया. బాబా చెయ్యి వదిలేశారంటే ఇక సర్వశక్తివంతుడైన తండ్రి కూడా ఏం చేయగలుగుతారు. మీరు చెయ్యి వదిలేశారంటే ఇక మీరు జారిపోతారనమాట, అంటే మాయకొషమైపోతారు. మనదే తప్పు కదా. బాబా చెయ్యి ఎప్పుడు కూడా వదలకూడదు. स्टीमर की बात शास्त्रों में भी है. अब स्टीमर जा रहा है, बाकी थोड़े दिन है. మరి స్టీమర్ విషయాలు శాస్త్రాల్లో కూడా ఉన్నాయి. అంటే జీవనం అనే నావ వెళుతూ ఉంది. ఇప్పుడు కలియుగము తీరం దాటేశాము, ఇప్పుడు సంగమ యుగంలో నడుస్తూ ఉన్నాం. ఇక కొద్ది సమయమే సత్యుగం తీరం చేరిపోతాం. ఇక కొన్ని రోజులే అంటారు బాబా. వైకుంఠతో సామ్ని దేఖ్నే మే ఆతా హై. వైకుంఠము మన ఎదురుగానే కనిపిస్తుంది. పిచాడీ కే టైంతో గడి గడి వైకుంఠ్ కే దృశ్య దేఖ్తే రखेंगे. ఇక అంతిమ సమయంలో క్షణక్షణము వైకుంఠ దృశ్యాలను మనం చూస్తూ ఉంటాం. జైసే షురువాత్ మే బహుత్ దేఖ్తే థే, పిచాడీ మే భీ తుమ్కో బహుత్ సాక్షాత్కార్ హోగా. ఎలా అయితే యజ్ఞ ప్రారంభంలో చాలా సాక్షాత్కారాలు చూసాం కదా, అలా ఇప్పుడు చివరి సమయంలో కూడా చాలా సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. जो यहाँ होंगे, जो हिम्मत से हाथ पकड़ कर रखते हैं, वही अंत समय यह सब देखेंगे. ఇక్కడ ఎవరైతే
చాలా ధైర్యంగా బాబా చేయి పట్టుకొని శ్రీమతాన్ని పాటిస్తూ ఉంటారో వారు అంతిమ సమయంలో ఈ దృశ్యాలన్నీ చూస్తారన్నమాట. बच्चियाँ बतलाने लग पड़ेगी, बाबा यह दासी बनने वाली है, यह पलानी बनने वाली है. దాసీలకు అంటే దాది చెప్పేవాళ్ళు అనమాట, బాబా వీళ్ళు దాసీలు అయ్యేవారు, వీళ్ళు మహారాణి అయ్యేవాళ్ళు, వీళ్ళు పలానా పొజిషన్ పొందుతారు అని దాది బాబాకు చెప్పేవారనమాట. फिर आप अफसोस करेंगे हम दादी बन गए, हम दासी बन गए. మరి కొందరు ఫీల్ అవుతారనమాట, నేను దాసి అవుతానా అనేసి. మెహనత్ నహీ కీ తో ఔర్ క్యా హాల్ హోగి, ఫిర్ బహుత్ పశ్చాతాప్ హోగా. శ్రమ చేయలేదంటే ఇక ఎలాంటి పదవి దొరుకుతుంది, కాబట్టి చాలా పశ్చాత్తాపడతారు. షురువాత్ మే తుమ్నే బహుత్ కేల్పాల్ దేకే హై, ప్రారంభంలో మీరు చాలా చూశారన్నమాట, ఆటలు పాటలు అన్నీ చూశారు. అంటే యజ్ఞ ప్రారంభంలో చాలా సాక్షాత్కారాలు జరిగేవి, చాలా బాగా అన్ని అనుభవం అయ్యేవన్నమాట. గీత్ హైనా జో హమ్నే దేకా తో జైసే సమయ నజ్దీక్ ఆతా జాయేగా సబ్ బతలాతే రహేంగే ఫిర్ పడాయి తో హో నా సకే. నేను మిమ్మల్ని చూశాను, నేను మిమ్మల్ని పొందాను అనే పాట కూడా ఉంది కదా. సమయం దగ్గరకు వస్తూ ఉంటుంది, పరివర్తన త్వరగా జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మనం ఏం చదువుకోలేము, ఇప్పుడు చదువుకున్నదే అప్పుడు అక్కడ మనకి ఉపయోగపడుతుంది. అందుకే బాబా స్టాక్ పెట్టుకోవాలి పిల్లలు, సమయాన్ని పొదుపు చేసుకోండి, సర్వ ఖజానాలతో నింపుకోండి అని చెప్తూ ఉన్నారు బాబా. మనం అంతిమ సమయంలో ఇతరులకి ఇచ్చే అంత స్టాక్ మన దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు బాప్ కహెంగే తుమ్కో కితనా సమझाया, तुम श्रीमत पर ना चले तो यह हाल हुआ, अब कल्प कल्प यह पद मिलता रहेगा. బాబా చెప్తారు అప్పుడు మనకి, నీకు ఎంతగా అర్థం చేయించినాను, ప్రతిరోజు మురళి చెప్పినాను, నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇచ్చినాను, అయితేను మీరు శ్రీమతంపై నడవని కారణంగా ఇప్పుడు మీకు ఇలాంటి పదవి వచ్చింది, ఇదే కల్పకల్పము మీకు ఇలాంటి పదవే లభిస్తూ ఉంటుంది అని బాబా అప్పుడు మనకి హెచ్చరిస్తారు. इसलिए బాబా कहते हैं अपना पुरुषार्थ करते रहो, मात पिता को फॉलो करो. అందుకే బాబా దయాసాగరుడు, మన పైన దయ చూపిస్తూ ఉన్నారు. పిల్లలు మీరు పురుషార్థం చేస్తూ ఉండండి, తల్లి తండ్రిని ఫాలో చేయండి. కై కపూత్ బచ్చే భీ హోతే హైనా, కొందరు చెడ్డ పిల్లలు కూడా ఉంటారు. మాయకే వశ్ హో తంగ్ కర్తే హై, ఫిర్ బహుత్ భారీ సజా కాయేంగే, పద్ భీ భ్రష్ట్ హో జాయేగా. మాయకు వశమై చాలా విసిగిస్తారనమాట, చాలా భారీ నష్టం అవుతుంది వాళ్ళకి, చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది, పదవి కూడా చాలా భ్రష్టమైపోతుంది. సజాओं का भी बच्चियों ने साक्षात्कार किया है, శిక్షలు కూడా పిల్లలు సాక్షాత్కారంలో చూశారన్నమాట. దునియా మే హై ఆసురీ సంగ్ और यहाँ है ఈశ్వరీయ సంగ్. ప్రపంచంలో ఉన్నది ఆసురీ సాంగత్యము, ఇక్కడ ఉన్నది ఈశ్వరీయ సాంగత్యము. బాబా సబ్ బాతే సమझाते हैं, फिर ऐसे कोई ना कहे कि हमको क्या पता. బాబా అన్ని విషయాలు మనకు అర్థం చేయిస్తున్నారు. ఎవరు కూడా నాకేం తెలిసి ఇలా అవుతుంది, ఇట్లా ఉంటుందని చెప్పకూడదు అన్నమాట. కంప్లైంట్స్ తీసుకురాకూడదు బాబా దగ్గర. विनाश के समय మనుష్య बहुत त्राही त्राही करने लग पड़ेंगे. వినాశన సమయంలో మనుషులు చాలా రక్షించండి రక్షించండి అని అడుగుతూ ఉంటారు. तुम बहुत साक्षात्कार करते हो रहेंगे, మీరు ఆ మౌత్ మాలుక్ షికార్, इसी प्रकार से तुम डांस करते रहेंगे. మీరు చాలా సాక్షాత్కారాలు చూస్తారు అంతిమ సమయంలో. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అని ఉంది కదా, ఆ విధంగా అందరూ కూడా రక్షించండి రక్షించండి అని ఎటు పోవాలో ఏం చేయాలో దిక్కుతోచక అరుస్తూ ఉంటారు. మీరు చూస్తే మాకు సత్యుగం వచ్చేసింది, ఇక మేము వెళ్ళి రాజ్యం చేస్తాం, ఇక సంతోషమే సంతోషం మా జీవనంలో అని చాలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. तुम देखते रहेंगे कि विनाश के बाद फिर हमारे महल कैसे बनते हैं. వినాశనం తర్వాత మా మహల్స్ ఎలా రెడీ అవుతాయనేది కూడా మీరు చూస్తూ ఉంటారు. జో జీత్ రహెంగే वो सब देखेंगे, ఎవరైతే
అంతిమ క్షణం వరకు బాబా బిడ్డగా జీవిస్తూ ఉంటారో వాళ్ళు అన్ని దృశ్యాలు చూస్తారనమాట. బాప్ కా బన్కర్ ఫిర్ అగర్ ఫార్కతి దే దేతీతో దేక్ తోడే హీ సకేంగే. బాబా బిడ్డ అయ్యి మళ్ళీ బాబాకు విడాకులు ఇచ్చేస్తారో అలాంటి వాళ్ళు ఏమీ చూడలేరన్నమాట. కాబట్టి అంతిమ క్షణం వరకు కూడా బాబా దగ్గరే ఉండాలి. అచ్చా, మంచిది. మీఠే మీఠే సికిలతే 5000 वर्ष बाद फिर से आकर मिले हुए बच्चों प्रति नंबरवार पुरुषार्थ अनुसार याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన 5,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కలిసినటువంటి పిల్లల ప్రతి నంబర్వార్ పురుషార్థం అనుసారంగా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు చేయు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग डबल नमस्ते. शुक्रिया बाबा. धारणा के लिए मुख्य सार. समर्थ बाप का हाथ पकड़कर रखना है. एक बाप से ही दिल लगानी है. सवेरे उठकर याद में बैठना है. సమర్థమైన తండ్రి చేయిని పట్టుకునే ఉండాలి. ఒక్క తండ్రితోనే హృదయాన్ని జోడించాలి. అమృత వేళ లేచి స్మృతిలో కూర్చోవాలి. सेकंड पॉइंट, संग दोष से अपनी संभाल करनी है. कुसंग में आकर कभी पढ़ाई नहीं छोड़नी है. సంగ దోషంలో తమను తాము సంభాలన చేసుకోవాలి. చెడు సాంగత్యంలో వచ్చి ఎప్పుడు కూడా చదువును వదిలేయరాదు. वरदान, खुशी की गोली व इंजेक्शन द्वारा स्वयं की दवाई स्वयं करने वाले నాలెడ్జ్ఫుల్ భవ. సంతోషం అనే మాత్రలు లేక ఇంజెక్షన్ల ద్వారా తమకు తామే ఔషధాన్ని ఇప్పించుకునే జ్ఞానవంతులు కండి అని బాబా వరదానం ఇస్తూ ఉన్నారు. బ్రాహ్మణ్ బచ్చే అపనే బీమారీ కి దవాయి స్వయం హీ కర్ సక్తే హై. బ్రాహ్మణ పిల్లలు తమ అనారోగ్యానికి మందు మెడిసిన్ వాళ్ళే స్వయం చేసుకోగలుగుతారనమాట. ఖుషీకి ఖురాక్ సెకండ్ మే అసర్ కర్నే వాలి దవాయి హై. సంతోషంగా ఉండేటువంటి ఔషధం అనేది సెకండ్లోనే తన ప్రభావాన్ని ఔషధంగా పనిచేస్తుందన్నమాట, చూపిస్తుంది, ఔషధంగా పనిచేస్తుంది. జైసే డాక్టర్స్ పవర్ఫుల్ ఇంజెక్షన్ లగా దేతే హై తో చేంజ్ హో జాతే. ఎలా అయితే డాక్టర్స్ పవర్ఫుల్ ఇంజెక్షన్లు ఇస్తారు కదా, అప్పుడు రోగం అంతా మాయమైపోతుంది. ऐसे ब्राह्मण स्वयं ही स्वयं को खुशी की गोली दे देते व खुशी का इंजेक्शन लगा देते तो बीमारी का रूप बदल जाता. అదేవిధంగా బ్రాహ్మణులు స్వయానికి స్వయమే ఖుషి అనేటువంటి మాత్రలు ఇచ్చుకుంటూ ఉన్నారు అంటే, మాత్రలు కానీ ఇంజెక్షన్ అనొచ్చు. ఖుషి జైసే ఖురాక్ నహి అంటారు బాబా. ఎంత మీరు సంతోషంగా ఉంటారో అది ఔషధంలాగా పనిచేస్తుంది. ఈ మాత్రలు కానీ ఇంజెక్షన్ కానీ ఖుషి లాంటివి అన్నమాట. సో ఖుషీగా మిమ్మల్ని మీరు నడిపించుకుంటూ ఉన్నారు అంటే అనారోగ్యం కూడా మారిపోయి మీరు ఆరోగ్యవంతులుగా అయిపోతారు. నాలెడ్జ్ కి లైట్ మైట్ శరీర్ కో భీ చలానే మే బహుత్ మదద్ దేతీ హై. జ్ఞానం అనేది ఈ డబల్ లైట్గా చేసేస్తుంది, అంటే మనస్సును తేలిక చేస్తుంది, శరీరాన్ని కూడా తేలిక చేసేస్తుంది. ఈ జ్ఞానం అనేది శరీరం మనసు రెండు తేలికగా అవ్వడంలో చాలా సహయోగం ఇస్తుంది. कोई भी बीमारी आती है तो यह भी बुद्धि को रेस्ट देने का साधन है. ఏదైనా మనకి బాగలేదు, రోగము అనారోగ్యంగా ఉంది అంటే ఇది కూడా బుద్ధికి రెస్ట్ ఇచ్చే సాధనము అని అనుకోవాలి. కాబట్టి మనస్సుని శరీరాన్ని తేలిక చేసుకోవాలి అంటారు బాబా. దానికోసం నాలెడ్జ్ ఆధారంగా సదా సంతోషంగా ఉండాలి. స్లోగన్, जो मन की एकाग्रता द्वारा सर्व सिद्धियाँ प्राप्त कर लेते हैं वही सिद्धि स्वरूप बनते हैं. ఎవరైతే మనసు యొక్క ఏకాగ్రత ద్వారా సర్వ సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారో వారే సిద్ధి స్వరూపులు అవుతారు. అచ్చా, ఓం శాంతి.
मधुबन के प्यारे से आंगन में बाबा खड़े हैं बाहें पसारे।
पुकारे, बाहें पसारे, मीठे से मधुबन के प्यारे से आंगन में बाबा खड़े हैं बाहें पसारे। आओ बच्चों कह के बाबा पुकारे, बाबा खड़े हैं बाहें पसारे।